నలువైపుల నుండి జీవాత్మ వచ్చి ఈ ఎముకల మీద ఊపిరి విడుచునుగాక అని ప్రవచించో అన్నాడు. దైవజనుడు ప్రవచించాడు. అదిగో పిలుస్తున్నాడు చూడండి. జీవాత్మ రమ్ము, జీవాత్మ రమ్ము, జీవాత్మ రమ్ము, జీవాత్మ రమ్ము. ఎండిపోయిన ఎముకల మీద ఊపిరి విడు. అదిగో దేవుని ఆత్మ ప్రభావం, దేవుని ఆత్మ ప్రభావం, దేవుని ఆత్మ ప్రభావం, దేవుని ఆత్మ ప్రభావం ఆ ఎముకల మీదకి వచ్చింది, ఆ శవముల మీదకి వచ్చింది, శవముల మీదకి వచ్చింది. అదిగో ఇప్పుడు సజీవులయ్యాను, సజీవులయ్యాను. అది ఊపిరి వచ్చేసింది, ఊపిరి వచ్చేసింది. కొంతసేపటి క్రితం ఆ ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు సజీవులైన వ్యక్తులు. కొంతసేపటి క్రితం ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు సజీవులైన వ్యక్తులు. అంతటితో అయిపోలా, అంతటితో అయిపో. చూడండి, శిరస్త్రాణాలు వస్తాయి, అన్ని వచ్చేస్తాయి. దైవజనుడు ప్రవచిస్తా ఉన్నాడు, దైవజనుడు ప్రవచిస్తా ఉన్నాడు. ఇప్పుడు వారందరూ ఏమై ఉన్నారో చూడక్కడ. శిరస్త్రాణాలు ధరించి ఆయుధములు చేపట్టి వారందరూ కూడా సైన్యమైపోతారు. ఇదిగో చూడండి, వాళ్ళ వస్తువులన్నీ వచ్చేస్తున్నాయి చూడండి. ఇప్పుడు పోరాడే యోధులు నాడు ఎండిపోయిన ఎముకల, నాటి పేరు ఎండిపోయిన ఎముక, నేటి పేరు యోధుడు, యోధురాలు, యోధురాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఒక దేవుని సేవకునిగా నేను దేవుని బట్టి మీ మీద ఒక ఆశీర్వాదాన్ని పలుకుతున్నప్పుడు మీరు అది వినాలి, విశ్వసించాలి, విధేయత చూపాలి, విధేయత చూపాలి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అది నా విషయంలోనైనా మీ విషయంలోనైనా అది అంత కార్యం జరిగింది, అంత కార్యం జరిగింది, అంత కార్యం జరిగింది. అందుకు నా దేవుడు సమర్థుడు, నా దేవుడు సమర్థుడు. ఇది ఎలా జరుగును అంటే ఇది నీకు నాకు అసాధ్యం, కానీ ఆయనకు అసాధ్యమైంది లేదు, అసాధ్యమైంది లేదు. ఆయనకు చేతకాంది లేదు, చేతకాంది లేదు. ఆయన పరిస్థితుల్ని ఎలాగైనా మార్చగలడు, ఎలాగైనా మార్చగలడు. రాజుల్ని అధముల్ని చేయగలడు, అధముల్ని రాజుల్ని చేయగలడు. నీకేమర్థమైంది?